ఒక రాయి తీసుకొని కుక్క మీద విసిరితే అది పారిపోతుంది. అదే రాయి తీసుకొని మనము తేనెపట్టు మీద విసిరితే మనం పారిపోతాము. కుక్క చాలా పెద్దది, తేనెటీగలు చాలా చిన్నవి. ఐక్యమత్యమే మహాబలం అనే సూత్రాన్ని తేనెటీగలు పాటిస్తున్నాయి. మనం ఎవరి దగ్గర ఉంటే మనం సురక్షితంగా ఉంటామో బైబిల్ గ్రంథంలో నుండి తెలుసుకుందాము. కీర్తనల గ్రంథము 91వ అధ్యాయము 4వ వచనంలో, ఆయన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును. నీ మనసుకు ఎప్పుడు గాయం కలుగుతుందో అప్పుడు నీ ఆలోచన అనేది మొదలవుతుంది. మనం ఐక్యమత్యంగా ఎలా ఉండాలో బైబిల్ గ్రంథం నుండి కొన్ని విషయాలు తెలుసుకుందాము. రోమియులు 8వ అధ్యాయము 28వ వచనము, దేవుణ్ణి ప్రేమించు వారికి సమస్తమును సమకూడి జరుగుచున్నవి. దేవుణ్ణి ప్రేమించు వారికి సమస్తమును సమకూడి జరుగుచున్నవి. ఆల్ దీస్ వర్క్ టుగెదర్ ఫర్ గుడ్ ఫర్ దోస్ హూ లవ్ గాడ్. ఆయన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయం ఉండును. ఆమేన్. యేసు ప్రభు వారి రెక్కల కింద మనకి ఆశ్రయం ఉన్నది. మన కష్టాల్లో, శ్రమల్లో, వేదనలో, బాధల్లో మనం వ్యక్తిగతంగా, కుటుంబపరంగా, సామాజికంగా అందరము ఐక్యమత్యంగా ఉంటే యెహోవా రెక్కల కింద మనకి ఆశ్రయం ఉంటుంది. కోడి తన పిల్లల్ని తన రెక్కల క్రింద ఎలాగైతే గ్రద్ద నుండి కాపాడుకుంటుందో యేసు ప్రభు వారు కూడా మనల్ని సాతానుకి మనం చిక్కకుండా ఆయన రెక్కలతో మనల్ని కప్పుతాడు. అదేవిధంగా మనందరం కూడా ఐక్యమత్యంగా ఉండాలి. మన పల్లెలు, పట్టణాలు, రాష్ట్రాలు, దేశాలు, భారతదేశము, ప్రపంచం మొత్తము మనందరము ఐక్యమత్యమే మహాబలం అనే సూత్రాన్ని పాటిస్తే మన దేశము, మన ప్రపంచము చాలా సురక్షితంగా ఉంటుంది. ఆ తేనెటీగల్లాగా మనం కూడా ఐక్యమత్యమే మహాబలంలాగా ఉండాలి.